ప్రశ్న: సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? సమాధానం: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మీకు తెలుసా ఆయన ఏ రచనకు నోబెల్ బహుమతిని పొందారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో రచనలు రచించినప్పటికీ ఆయన రచనల్లోని మాధుర్యమంతా గీతాంజలి ద్వారా ప్రపంచానికి తెలిసింది. తాను బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి వాటన్నింటినీ కలిపి గీతాంజలిగా నామకరణం చేశారు. అది అనేక ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇదొక గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పతనాన్ని వివరించే మహత్తర సందేశమే దీనిలోని ముఖ్యాంశం. అందుకే ఈ రచన 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి ఆయనకు నోబెల్ బహుమతిని లభించేలా చేసింది. ఈ సంఘటనతోనే ఆయన ఆసియాలోనే మొదటిసారి నోబెల్ పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ధన్యవాదాలు.